ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్ విఎస్ ఫ్యామిలీ. మేము ఇప్పుడు అనంతగిరి గుట్ట, వికారాబాద్లో అనంతగిరి గుట్టకు బయలుదేరాము. ఎప్పుడైతే వికారాబాద్లో ఉన్న ఎన్టీఆర్ చౌరస్తాకు వచ్చామో, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, మన మండల ఆఫీస్ వస్తుంది. మండల ఆఫీస్ తర్వాత ఇప్పుడు రైల్వే ట్రాక్ గేట్ పడింది. దీని తర్వాత కోర్టు ఉంటుంది, వికారాబాద్ కోర్టు. ఇది ఉంది కోర్టు. ఇక్కడ నుంచి కోర్టుకి వెళ్ళాలి లోపలికి. వికారాబాద్ కోర్టు అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, మర్రి చెట్లు ఎంత మంచిగా ఉన్నాయో ఊడలో. ఇక్కడ చూడండి, రోడ్డుకి రెండు సైడ్లు మర్రి చెట్లు ఊడలు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ వెళ్తే దారులు వెళ్ళే రోడ్ వస్తుంది. స్ట్రైట్ వెళ్తే ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ చాలామంది వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ చూడండి, పక్షులు ఉండే గేట్ చూపిస్తుంది. నెమలి ఉంటుంది, పాలపిట్ట ఉంటుంది. లోపలికి వెళ్తే పక్షులు ఉంటాయి. మొత్తం అనంతగిరి గుట్టగా చుట్టూ చూడు ఎంత బాగా వచ్చింది. అలా తీస్తుంది ఎంత అని చెప్పినా ఎంత రాలే కదరా. మస్తు వస్తాయి. ఇంకా చూద్దామా, పోయేటప్పుడు తీద్దాం దాన్ని. ఇప్పుడు చూడండి, మనం అనంతగిరి గుట్ట దగ్గరలోకి వచ్చేసాము. మీకు చూస్తున్నారు కదా, సర్కిల్ వచ్చింది. లోపలికి వెళ్తాం. ఇక్కడ చేసినాం. వచ్చేసాము ఇప్పుడు అనంతగిరి గుట్ట దగ్గరికి. ఇక్కడే అంత పార్కింగ్ ఇంకా ప్లేసెస్ ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తుంటారు. ఎందుకు లోపలికి అటేట్ మళ్ళా కింద గుండం కోవాలిగా. కాదు, గుండం లోపలికైనా ఉంటాయి కదా. ఇదేనా వచ్చినా
గుడి ఉందా? ఆవులు ఉంటాయి అన్న. ఏంటిది మీకు ఇట్లా లోపలిది అది దిగిపోద్ది బొనాలు ఎక్కువ మొత్తం చూపించకు కొంచెం చెప్పు నేను తీసుకుంటా సాంబార్ తీస్తున్నా తీస్తా అన్న ఉన్నట్టుగా మొత్తం కొండలే అన్నీ దొనలేనా? ఇట్లనేగా మెట్లిగో. మొత్తం దొనలే అయితే ఇవన్నీ. ఇంట్లో వంటలు చేసుకొని ఇంట్లో వండుకుంటారు కదా. దూట్లు కూడా ఉన్నాయి, దూట్లు కూడా ఉన్నాయి. తీస్తా ఉయ్యాలో తావు. కింద గున్నం కాడికైతే బయలుదేరాము ఇప్పుడు. కిందకి దిగుతుంటే మధ్యలో అయితే ఇక్కడ సర్కిల్ దగ్గర ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రహ్మచారి ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. అక్కడికి వెళ్దాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము ఉంటుందో. ఫ్రెండ్స్ ఇది బ్రహ్మచారి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చూడండి మామూలుగా లోపల చెట్ల మధ్యలో లోపల ఉంటుంది. కింద గుండం దగ్గరికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో కింద ఉంటుంది. దగ్గర మొత్తం రాసి ఉంది చూడండి బ్రహ్మచారి ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి. చూడండి మొత్తం చూశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరూ ఉయ్యాలు ఇక్కడే ఊగుతారు. అందరూ వచ్చి ఏలోడానికి అక్కడ రైట్ సైడ్ రేణి చెట్టు మీదకి ఇక్కడ కట్టేసి ఉంది. ఇది దీనిపైన కూడా ప్రతి ఒక్కరు ఉయ్యాలు ఊగిపోతారు. రెగ్యులరా అది సీరియల్ వాళ్ళు సీరియలే. అక్కడ బ్రహ్మచారి ఆంజనేయ స్వామి ఉన్నాడు.
చింతకాయల చెట్టు చూపించినావు అసలు చింతకాయలు బాగానే ఉండాడా ఏమన్నాడు ఆడున్నావు దూరం ఉంటామా ఉన్నాడు మామ దిగు మామ వచ్చేసిన గుండా కాడికి బంద్ చేయాలనా రాగు అయినా ఇప్పుడు సీసీ కెమెరాలు నాయన వచ్చేసింది అవి గుండంలో నీళ్ళు లేకుండా కదా రాజు ఉన్నాయి ఉన్నాయి అప్పుడు అప్పుడు కూడా చూడండి అందులో తాబేళ్ళు ఉన్నాయి చిన్న చిన్నవి మీకు కనబడతాయి చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు ఒక తాబేలు కనబడుతుందా ఎంత మంచిగా అవుతుందో చూడండి అలాంటిది ఇంకోటి కూడా వస్తుంది ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం క్లీన్గా కడిగినట్టు ఉంటుంది ఇంకోటి దానిపైన మొత్తం పాకురున్నట్టు ఉంటుంది అంతా మొత్తం లోపల డస్ట్ చెత్త అంతా రుద్దుకున్నది అలా ఉంది ఇది నల్లగా ఉంది కాబట్టి మొత్తం క్లీన్ అయ్యింది అది క్లీన్ అవ్వలేదు చూడండి ఇక్కడ 100 సంవత్సరాల ఓల్డ్ మ్యాంగో ట్రీ ఉందంట ఇలాంటిది ఇంకా 2-3 ఉన్నాయి ఇక్కడ మ్యాంగో ట్రీస్ ఎంత పెద్దది ఇంత పాతకాలంలో చూడండి 100 సంవత్సరాల మామిడి చెట్టు ఉంటుందంట ఇక్కడ ఇలాంటివి ఇంకా 2-3 ఉన్నాయంట మేము టెంపుల్కి వెళ్తుంటే రైట్ సైడ్లో 100 years ఓల్డ్ మామిడి చెట్టు అండి మూసి నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందంట ఈ గుండంలో నీళ్ళు ఊరుతూ ఉంటాయంట నీళ్ళు ఊరిన కొద్దీ ఆ నీళ్ళు అనేవి వాటర్ అనేవి బయటకు వస్తుంటాయి ఎంతో గడ్డెక్కలో ఎట్లున్నాయి చూడు అసలు మొత్తం ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయిరా బాబు చెట్లు చూడు అసలు ఎట్లున్నాయి ఇటే పోయారా మీరు చెట్లు చూడు కోతులు బాగా ఉన్నాయా చూసినా కోతులు ఒక్కటి చూసిన ఇదేంది ఏమో కింద పడిపోయినా కూడా చెట్టు చూసినా కోతుంది ఇంకా లోపలికి బాగానే ఉంది టైం పడుతుంది చాలా దూరం ఉందంట అయితే దిగేటప్పుడు ఏమనిపించదు కోతలు వెళ్తున్నాయి ఎక్కడికి కూడా కనబడతలేదు వచ్చిందా అందరూ ఎలకాని ఉన్నారు రేంజ్ చెట్టు అది అంత పెద్ద రేంజ్ చెట్టారు అది రేంజ్ చెట్టు ఉంది మరి చెట్టు 100 సంవత్సరాల మామిడి చెట్టు ఉందాడా అంట అడిగిన ఆయన చేసాం ఇప్పుడైతే దర్శనంకి మెట్లు ఎక్కుతున్నాం లోపలికి పోతున్నాం ఇప్పుడు మైదానం లోపలికి వెళ్ళాక లైన్ ఉంటుంది లైన్లో దర్శనం స్థలం ఇది కూడా ఈరోజు దీపాలు వెలిగిస్తారంట ఈరోజు లాస్ట్ టైం రా ఈరోజు లాస్ట్
చూడండి ఇప్పుడైతే ఆంజనేయ స్వామి ఉన్నది ఇక్కడ, ఎంత బాగుందో చూశారు. చాలా బాగుంది ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి మేము లైన్ దర్శనంకి వెళ్ళి ఇక లైన్ ఇక్కడ కింద మొత్తం గుంతలే ఉన్నాయి కదా. అయితే కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ బయలుదేరాము. ఇప్పుడు మీకు డౌన్ ఉందని చెప్పినా చూపిస్తాను ఇప్పుడు లోయ. మంచిగా వస్తుంది ఇట్లా అడవి. అక్కడ సైడ్ పెట్టు, మాది కాకుండా అక్కడ సైడ్ పెట్టు అట్లా. క్వశ్చన్ తెలుసా, ఇంట్లో పెడితే ఏం తెలియదు, ఇక్కడ పెడితే స్పీడ్ రన్ అవుతుంది చూడు. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం ఉతారు ఉంటుంది, ఎంత బాగుంటుందో. మొత్తం స్పీడ్గా వెళ్ళిపోతుంది కిందకి అయితే బండి. సూపర్ అనిపిస్తుంది చూడడానికి, చాలా బాగుంటుంది. టర్నింగ్స్ ఉంటాయి, చాలా ఉతారు అంటే డౌన్ ఉంటుందన్నమాట. డౌన్కి వెళ్తాం మొత్తం, డైరెక్ట్ డౌన్. చుట్టూ చూడండి ఎంత బాగుందో, పచ్చగా చుట్టూ చెట్లు. ఇది మొత్తం అనంతగిరి కొండలు ఇవన్నీ. సైడ్ మొత్తం ఫారెస్ట్, ఇది లోపల మొత్తం ఇలాగే ఉంటుంది. రోడ్డు ఇందులోంచి ఒకటి ఉంది, మనం వెళ్ళాం కదా ఇంతకుముందు వెళ్ళినప్పుడేమో ఒక రూట్, ఇదేమో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక రూట్ ఉంటుంది వికారాబాద్ సైడ్ పోతుంటే. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు వ్యూ చూడండి, అక్కడ కొండ చూడండి ఎలా ఉందో, అంత సూపర్ అనిపిస్తుంది. చూడండి మొత్తం డౌన్ దిగుతున్నాం ఇప్పుడు. అట్లా సిగ్గు అవుతుంది కానీ మామ మీద కూర్చొని మామకు దోషమోగని అయితే నువ్వు. మొత్తం అట్లు కోసేసినట్టుగా పట్టి రావట్లేదు, ఇంకా పట్టినేనా ఒట్టు ఆడాడ కుప్పలు కుప్పలు. మొత్తం అదే ఉంది కదా అక్కడ నీళ్ళు ఉన్నందుకు.